కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైనటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాల ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. ఇక ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు సలహా కమిటీ సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ పదవులు, డీసీసీ అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై చర్చించబోతున్నారు. ఇక పార్టీ అంతర్గత అంశాలను సైతం ప్రత్యేకంగా చర్చించారని అజెండాను సిద్ధం చేశారు. గత పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్మాణంపై ఆ సమావేశంలో చర్చ జరిగింది. ఇక పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే వేటు తప్పదని ఆ సమావేశంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో కొంతమంది ప్రవర్తన మారడం లేదని హస్తం పెద్దలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ, పార్టీ అంతర్గత అంశాలపై ఇప్పుడు జరగబోయే పీఏసీలో చర్చించే అవకాశం ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇకపై ఏం చేయాలి అన్న అంశంపై పీఏసీ సమావేశంలో చర్చించబోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయం కోసం ప్రభుత్వ పరంగా చేసిన పోరాటాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మకమైన కమిటీ పీఏసీ ఈరోజు భేటీ కాబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలంతా కూడా పీఏసీ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల అంశం అయితే ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కూడా ఒక సూచనప్రాయంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఒక డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. కాబట్టి హామీకి సంబంధించి ఇప్పటికే కులగణన చేయడం కానీ, దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ కానీ అట్లా రకరకాల పోరాటాలు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. కాబట్టి ఈ పోరాటాల నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కేంద్రం అంటే రిజర్వేషన్లు ఇచ్చే అంశం అంతా కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది. కాబట్టి కేంద్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏందనేది దానిపైన కూడా ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన సభ్యులు కానీ, పీఏసీ సభ్యులు, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలంతా కూడా ఈ సమావేశంలో భేటీ అయ్యి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన సంబంధించి కూడా ప్రభుత్వానికి ఒక సూచన సలహా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఎజెండాతోటే ముఖ్యంగా 7 అంశాలను ఎజెండాగా పెట్టినప్పటికీ మొట్టమొదటగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఆప్షన్ లేదు. కాబట్టి ఆప్షన్ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి 3 ఆప్షన్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సేమ్ అంటే ఏదైతే 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్కు అనుగుణంగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా ఇవ్వాలనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎన్నికలు అంటే 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఎన్నికలు నిలిపివేయాలా లేదంటే ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఇలా కొన్ని అంశాలకు సంబంధించి కూడా పీఏసీలో ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పార్టీ పరంగా 42% ఇచ్చే రిజర్వేషన్కి సంబంధించి పైన కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి పార్టీ పరంగా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సమావేశాలు పెట్టుకొని ముందుకెళ్లే అంశానికి సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు పార్టీకి సంబంధించిన పదవులు, కార్పొరేషన్ పదవులు ఏవైతే పెండింగ్లో ఉంటూ వస్తున్నాయో వాటికి సంబంధించి పైన కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పార్టీ పదవులకు సంబంధించి కూడా కొన్ని చాలా వరకు పెండింగ్లో ఉన్న పరిస్థితి. కేవలం కొన్ని పదవులు మాత్రమే జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ మాత్రమే వేయడం జరిగింది. మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మిగతా పదవులకు సంబంధించి జిల్లాకు సంబంధించిన డీసీసీలు కానీ, జిల్లా కార్యవర్గాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు డిస్కషన్ చేయడం. వీటితో పాటు అతి ముఖ్యమైన క్రమశిక్షణ అంశానికి సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్కి సంబంధించిన యూరియా కొరత కానీ, అదేవిధంగా ఓటు చోరీ దేశవ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమం ఉందో ఓటు చోరీ, గద్దె చోరీ, దీనికి సంబంధించి ఓటు చోరీ అంశానికి సంబంధించి కూడా బీజేపీ ఏ విధంగా చేస్తుంది, ఓట్ల చోరీకి సంబంధించిన అంశాలపైన కూడా డిస్కషన్ చేసి వీటిపైన కూడా అన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.